హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు మనం ఒక మంచి సినిమా గురించి అయితే తెలుసుకుందామండి. ఆ సినిమా వచ్చేసి తాత మనవడండి. ఇందులో ఎస్వి రంగారావు గారు అలాగే అంజలిదేవి గారు భార్యాభర్తలుగా చేస్తారు. వాళ్ళకి కొడుకుగా సత్యనారాయణ గారు అయితే చేస్తారు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతూ ఉంటారండి తల్లిదండ్రులు అయితే. ఆయన ఏదో చదువుకుంటాడు, మంచి డాక్టర్ అవుతాడు, ఊర్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తాడు అనే ఒక భ్రమలో ఉంటారు. కానీ ఆ కొడుకు మాత్రం పట్టణంలో విలాసాలు అబద్ధాలు చెప్పుకుంటూ కోటీశ్వరుడి కొడుకుని అనుకుంటూ అలా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు పేదవాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ సత్యనారాయణ గారు చేశారండి. ఎస్వి రంగారావు గారి చెల్లెలు చనిపోతూ తన ఆస్తిని కూడా అన్నగారికే ఇస్తుందన్నమాట. తన కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మాట తీసుకొని తను చనిపోతుంది. చెల్లెలు కూతుర్ని పెళ్లి చేసుకొని అలాగే డాక్టర్ అయ్యి ఊర్లో ఏదో సేవ చేస్తూ అట్లా ఉంటాడని ఆ భ్రమలో ఉంటారు. కానీ తన ఆశలన్నీ అడియాసలేనని చెప్పి ఎస్వి రంగారావు గారు అంజలిదేవి గారు అయితే తెలుసుకుంటారండి. తను రాజసులోచనని అయితే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకు కూడా నేను కోటీశ్వరుణ్ణి అని చెప్పి అబద్ధాలు చెప్పి తననైతే పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకునే టైంలోనే ఎస్వి రంగారావు గారు కూడా వచ్చి అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం చేసి మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నావా అని చెప్పి గొడవ చేస్తారు. అప్పుడు రాజసులోచన గారు అయితే ఇంకా సత్యనారాయణ గారు మోసం చేశారని తెలిసి చాలా కోప్పడుతుంది. ఇంకా నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, వాళ్ళు నా తల్లిదండ్రులనే చెప్పను నేను అని చెప్పి రాజసులోచన గారికి అయితే మాట ఇస్తారండి. ఎస్వి రంగారావు గారి మేనగోడలను అయితే మోసం చేసి తను ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక బిడ్డను కానీ తను చనిపోతుంది. ఇంకా ఈ ఊర్లో ఉండలేమని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళు కూడా పట్నంకి అయితే వచ్చేస్తారు. అక్కడ ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు అని చెప్పేసి పాపను తీసుకొని వచ్చేస్తారు. అక్కడ ఎస్వి రంగారావు గారు అయితే సత్యనారాయణ గారు కట్టించే ఒక బిల్డింగ్కే ఆయన పని చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా తన తండ్రి పెద్ద కోటీశ్వరుడు అని చెప్తాడు. ఆ విషయాలు విన్న ఎస్వి రంగారావు గారు అయితే చాలా బాధపడతారు. అప్పుడు ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఆయన కంటి చూపు కూడా పోతుంది. ఆ తర్వాత అంజలిదేవి గారు అయితే ఎక్కడో చోట పని చేసి బతికించుకోవాలా అని చెప్పేసి పని కోసం వెతుకుతూ సత్యనారాయణ గారి ఇంటికే వెళ్తుంది. అది ఆయన ఇల్లు అని తెలియక అక్కడికి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కొడుకింటికే తను పని చేయడానికి వచ్చానని. కానీ కొడుకు మాత్రం నువ్వెవరో చెప్పకుండా ఉండే మాట అయితే నాకు అభ్యంతరం లేదని చెప్తాడు. ఆ మాటలకు చాలా బాధపడతారు. సత్యనారాయణ కొడుకుగా రాజబాబు చేస్తారండి. తనకి జంటగా విజయ నిర్మల గారు అయితే చేశారు. తర్వాత తెలుస్తుంది తనకు నానమ్మ తాతయ్య అని చెప్పేసి. ఇన్ని రోజులు మన ఇంట్లో పనిచేసింది నానమ్మే అని చెప్పి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు తండ్రికి తల్లికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలా అని చెప్పేసి విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకొని ఇంటికి అయితే తీసుకొని వస్తారు. అప్పటి నుంచి కూడా స్టోరీ అనేది చాలా బాగుంటుంది. తన తండ్రి తన తల్లిదండ్రులకి ఏ మర్యాద అయితే చేశాడో కొడుకు కూడా సేమ్ అదే మర్యాద చేయాలని చెప్పేసి రాజబాబు గారు అయితే చేస్తారండి. ఆ సన్నివేశాలన్నీ కూడా చాలా బాగుంటాయి. తండ్రికి బుద్ధి చెప్పే విధానం అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమా అయితే ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. తాత మనవడు చాలా మంచి మెసేజ్ సినిమా అండి ఇది. ఈ తరం పిల్లలకు కూడా చూపించాల్సిన సినిమా ఇది. చాలా బాగుంటుంది. మనం మన తల్లిదండ్రులకు ఏదైతే చేస్తామో రేపు మన పిల్లలు కూడా సేమ్ మర్యాదే మనకు కూడా చేస్తారు. మనల్నే కదా ఆదర్శంగా తీసుకుంటారు పిల్లలు కూడా. ఈ సినిమా అయితే మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి.